రీసెంట్ గా రిలీజ్ అయిన చావా మూవీ అందరూ చూసే ఉంటారు. అందులో సంభాజీ మహారాజుని ఔరంగజేబ్ ఎలా చంపేశారు, ఆయన ధర్మం కోసం ఎలా తన ప్రాణాలని అంత సులువుగా వదిలేశారు, ఇలా అంతా చూసే ఉంటారు. బట్ సంభాజీ చనిపోయాక ఏమైంది, మరాఠా రాజ్యం ఔరంగజేబ్ కు దక్కిందా, ఇలా వీటి గురించి తెలుసుకుందాం. సంభాజీ మహారాజుని ఔరంగజేబ్ ముక్కలు ముక్కలుగా వేరు చేసి నదిలో పడేశాడు. అతని బాడీ కోసం మరాఠా సైనికులు నదిలో తీవ్రంగా వెతికి వాళ్లకు దొరికిన కొన్ని బాడీ పార్ట్స్ కి హిందూ సాంప్రదాయంలో దహన సంస్కారాలు చేశారు. ఇక శివాజీ సంభాజీ మహారాజులు చనిపోయారు. ఇక తనకి ఎదురే లేదు, మరాఠా సామ్రాజ్యాన్ని ఈజీగా ఆక్రమించుకోవచ్చని ఔరంగజేబ్ అనుకున్నాడు. 1969 ఆగస్టులో తులాపూర్లో మరాఠా గడ్డపై అడుగుపెట్టాడు ఔరంగజేబ్. కానీ అప్పటికే తన మహారాజును చంపిన ఔరంగజేబ్ కోసం కాసుకొని కూర్చున్నారు మరాఠా సైన్యం. ఒక్కసారిగా ఔరంగజేబ్ సైన్యంపై దాడికి దిగారు మరాఠా సైన్యం. మొఘల్ సైన్యాన్ని ఊచకోత కోసి అందరినీ ఔరంగజేబ్ కళ్ళ ముందే దారుణంగా చంపేశారు. మరాఠా సైన్యం దాడిని చూసిన ఔరంగజేబ్ అక్కడ నుండి బయటకు పారిపోయాడు. ఎలా అయినా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చాలాసార్లు ట్రై చేశాడు. కానీ మరాఠా గడ్డపై అడుగు కూడా పెట్టలేకపోయాడు ఔరంగజేబ్. చివరగా సౌత్ లో స్ట్రాంగ్ లీడర్ అయిన కాసిం ఖాన్ తో కలిసి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూశాడు. సో కాసిం ఖాన్ తన సైన్యంతో కర్ణాటకలోని తడాకోడ్ అనే ప్రాంతంలో యుద్ధానికి వెళ్లాడు. కానీ ఆ సైన్యాన్ని కూడా మరాఠా సైన్యం ఊచకోత కోసి దారుణంగా చంపేశారు. అది చూసి భయపడిన కాసిం ఖాన్ అక్కడే ఉన్న ఒక కోటలో భయపడి దాచుకున్నాడు. కానీ ఎలా అయినా మరాఠా సైన్యం తనని చంపేస్తుందని భయపడి తనే ఉరేసుకుని భయంతో చనిపోయాడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మరాఠా సామ్రాజ్యం మాత్రం ఔరంగజేబ్ కు దక్కలేదు.